పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రచించినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. సర్వలోక మానవాళిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. ఏమనంటున్నాడంటే, మీకు శ్రమ సంభవిస్తుంది, మీకు కష్టము సంభవిస్తుంది, శోధనలు మిమ్మల్ని తరుముతాయి. అయితే అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో, అలాంటి సందర్భాల్లో ఒక మాటను జ్ఞాపకం ఉంచుకోండి. ఏమిటనంటే, శ్రమ వచ్చిందని కృంగిపోవడమో, బాధ కలిగిందని ఏడవడమో, మూలుగుతూ ఒక మూల కూర్చుండడమో కాక, కలిగినటువంటి శ్రమను బట్టి మహానందముతో, ఆ పదం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. శ్రమ వచ్చిన వాడు ఎవడైనా ఆనందంగా ఉంటాడా? కష్టం వచ్చిన వాడు ఎవడైనా ఆనందంగా ఉంటాడా? బాధ కలిగినటువంటి కుటుంబం ఆనందంగా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఎందుకు మరి భక్తుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు? మహానందముతో ఉండండి అంటున్నాడు. ఎందుకనంటే, శ్రమ కలిగినప్పుడే దేవుని అద్భుత కార్యం నీ జీవితంలో ఏ విధంగా జరుగుతుందనేది నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడే దేవుని కార్యాలు నీకు స్పష్టమవుతాయి. శోధనలు తరిమినప్పుడే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప జయము ఏమిటో నీకు అర్థమవుతుంది. అలాంటి సమయంలో ప్రభు అతనికి సహాయపడతాడు, ప్రభు అతని పక్షాన్ని ఉంటాడు. సహాయపడినటువంటి దేవుని గొప్ప కార్యము మానవుడు కన్నులారా చూస్తాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యం నీకు స్పష్టమవుతుంది, నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మహత్కార్యమును బట్టి, ఆ గొప్ప కార్యమును బట్టి, నీ జీవితంలో ప్రభువునికి ఇచ్చినటువంటి ఆ జయమును బట్టి నీవు మహా ఆనందముతో ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు మరి ముఖ్యంగా, ఎందుకంటే వాక్యము ఎరిగినవాడు గనుక, ప్రభువుని గురించి తెలిసినవాడు గనుక, దేవుని అద్భుత కార్యాలు ఏ విధంగా ఉంటాయో, మునుపు ఏ విధంగా జరిగాయో సమస్తము ఎరిగినవాడు గనుక, వాక్యము చాలా స్పష్టంగా క్రైస్తవులకు తెలియజేస్తుంది గనుక, మరి ముఖ్యంగా క్రైస్తవులు అస్సలు చింతించడానికి వీల్లేదు, అస్సలు కుమిలిపోవడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుని గొప్ప కార్యములు ఏ విధంగా ఉంటాయో ప్రతి క్రైస్తవుడికి తెలుసు. కానీ ఈరోజు మనుషులు ఎలాగున్నారు? అసలు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? పేరుకు మట్టుకే క్రైస్తవులు. వాక్యాన్ని చేతపట్టేవారే, ప్రార్థన చేసేవారే, పాటలు పాడేవారే, దేవుని గొప్పతనం ఔన్నత్యము ఎరిగినటువంటి వారే. శ్రమ సంభవించిందా వెంటనే కుమిలిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. దేవుడు ఏం చేశాడంటున్నారు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయడంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ నేను అంటాను, ప్రియదేవుని సంగమా, ఈరోజు వాక్యం ఎరిగినటువంటి నీవు అలాంటి ఆలోచనలకు, అలాంటి తలంపులకు, అటువంటి మాటలకు తావివ్వక, ఖచ్చితంగా ప్రభువు నీకు సహాయపడతాడని, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినటువంటి నీవు మహా సంతోషముతో ఉండాలి. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే, ప్రార్థనాపరుడే, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడే. చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యములో రాయబడింది, ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికొచ్చిరి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా? ఒకడు కాదు, ఇద్దరు కాదండి, వేలాది మంది యెహోషాపాతు మీదికొచ్చారంట. దొరికాడా
నేలమట్టమైపోతాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేనంటాను, మనకు సంభవించేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖము, కన్నీటితో పోలిస్తే ఆనాడు యెహోషాపాతుకు సంభవించినటువంటి ఆ పరిస్థితి అత్యంత భయానకమైనది, భయంకరమైనది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోషాపాతు కుమిలిపోలేదు, చెదరిపోలేదు, భయపడిపోలేదు, పారిపోలేదు, ప్రభువుని నిందించలేదు, దూషించలేదు, వ్యతిరేకించలేదు. మరి అతడేం చేశాడు? శ్రమ కలిగినప్పుడు నేడు చాలా మంది క్రైస్తవులు ప్రార్థిస్తారు. నేను కాదని అనలేదు. శ్రమ వచ్చిందా ప్రార్థిస్తావు, బాధ వచ్చిందా ప్రార్థిస్తావు, శోధన వచ్చిందా ప్రార్థిస్తావు, సమస్య వచ్చిందా ప్రార్థిస్తావు, అనారోగ్యం వచ్చిందా ప్రార్థిస్తావు. కానీ ప్రార్థిస్తున్నంతసేపు ఆ సమస్య వైపే చూస్తావు. కానీ యెహోషాపాతు ప్రార్థిస్తూ శ్రమ వైపు చూడలేదు, వచ్చిన సమస్య వైపు చూడలేదు, గొప్ప కార్యం చేయబోయే దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్ర. నేను అంటున్నాను, ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో, నీ కుటుంబంలో అత్యంత భయంకరమైన, భయానకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, తలెత్తినప్పుడు, నిన్ను తరిమినప్పుడు నువ్వు చూడవలసింది ఆ పరిస్థితుల వైపు, ఆ సమస్యల వైపు కాదు. నీ వెనుక నిలబడి నిన్ను ధైర్యపరిచి నీకు జయమిచ్చే దేవుని వైపు చూడాలి. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. దేవునికి స్తోత్ర. సహజంగానే సమస్య వస్తే మొదట ఆ సమస్యకు గల పరిష్కారం కొరకు అన్ని దిక్కులకు పరిగెడతాం. ఎక్కడ పరిష్కారం రాకపోతే అప్పుడు దేవుని పాదాల చెంతకొస్తాం. నేడు క్రైస్తవుడు చేస్తున్నటువంటి భక్తి. కానీ యెహోషాపాతు అలా చేయాల. సమస్య వచ్చినప్పుడే, శ్రమ కలిగినప్పుడే మొదట దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. పైగా అక్కడ రాయబడింది 3వ వాక్యంలో, అతడు మనస్సు నిలుపుకొని విచారించుటకు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్ర. అవునండి, తన మనస్సు ఎక్కడ నిలిపాడు? దేవుని సన్నిధిని నిలిపాడు. శ్రమ వైపా, కష్టం వైపా, సమస్య వైపా కాదు. అక్కడ రాయబడింది విచారించుట. కనిపెడుతున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చే జవాబు కొరకు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రభువు చేయబోయే గొప్ప కార్యమును కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే నేను అంటున్నాను, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ సమస్య ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు ప్రభువు చెంతకు చేరగలిగితే, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే, చాలాసార్లు చెప్పుకున్నాం ఇవాటి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో, ఆయన చెంతకు చేరువారికి ఆయన సమీపస్తుడంట. కాబట్టి ప్రియదేవుని సంగమా, నువ్వు దేవుని సన్నిధికి చేరగలిగితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు గనుక, నీ తోడుంటాడు గనుక, నీ ప్రక్కనే ఉంటాడు గనుక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ వచ్చిన శ్రమ నుండి, ఆ తలెత్తిన సమస్య నుండి నీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి యెహోషాపాతు వంటి భక్తి జీవితాన్ని నేటి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అది ఈ పూట నేను చెప్పే సువార్త. శ్రమ రాదని నేను చెప్పడంలా, కష్టం రాదని నేను చెప్పడంలా. అవన్నీ వచ్చినప్పుడు నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది, ప్రభు వైపు చూడాలి. రెండవదిగా చూస్తేనండి, ఎప్పుడైతే ఈ భయంకరమైన పరిస్థితి తలెత్తుతుందన్న సమాచారం యెహోషాపాతుకు అందిందో, దండెత్తి నీ మీదకి వస్తున్నారు అనే సమాచారము అతని చెవిని పడిందో, చాలా భయపడిపోయాడేమో. సహజంగా భయపడినటువంటి వాడు పారిపోవడానికి ఇష్టపడతాడు. సహజంగా భయపడిపోయినటువంటి వాడు దాక్కోవడానికి ఇష్టపడతాడు.
లేదు, లొంగిపోవడానికి ఇష్టపడతాడు. కానీ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? చూడండి 5వ వాక్యములో, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి ఉండెను. దేవునికి స్తోత్రం. పారిపోయాడా? దాక్కున్నాడా? లొంగిపోయాడా? లేదు. నా ప్రభు నా పక్షానున్నాడు, ఆయన గొప్ప కార్యములు చేయువాడు, ఆయన నాకు జయమిచ్చువాడని ధైర్యంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్ర. నేడు చాలా మంది క్రైస్తవులండి భయపడిపోతున్నారు. లోకం చూసి భయపడిపోయేవారు కొంతమంది, చదువుకు భయపడిపోయేవారు కొంతమంది, ఉద్యోగానికి భయపడిపోయేవారు కొంతమంది, పరీక్షలకు భయపడిపోతారు కొంతమంది విద్యార్థులు, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే కొంతమంది భయపడిపోతారు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఒకడికి భయం, ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఒకడికి భయం, కొంతమంది ఫోన్లో మాట్లాడడానికి కూడా భయం. ఇదిగో నువ్వు మాట్లాడు. ఏమండి, భయం ఈరోజు మానవుని కృంగదీస్తుంది. నేను అంటాను, ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నిలవగలగాలంటే ప్రభు నీ పక్షానున్నాడన్న ధైర్యం నీకు అవసరం. అది చదువే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, మరి ఏ ఇతరత్ర ఏదైనా కావచ్చు. అని ఒక క్రైస్తవుడు అండి ఎక్కడికి వెళ్ళినా జయించగలడండి. కారణం తెలుసా? ప్రభు అతని పక్షాన ఉంటాడు కాబట్టి. ఒక క్రైస్తవుడు ఎవరినన్నా జయించగలడండి, కారణం ప్రభు అతని పక్షాన ఉంటాడు. ఒక క్రైస్తవుడు దేన్నైనా ఓడించగలడు, దేని మీదైనా గెలుపు సాధించగలడు, కారణం ప్రభు అతని పక్షాన ఉంటాడు. బట్ ఎప్పుడో తెలుసా? అతడు ప్రభు ఉన్నాడన్న విశ్వాసముతో నిలవగలిగినప్పుడు. దేవునికి స్తోత్ర. అవును, ఈరోజు క్రైస్తవులే నిలబడడం లేదు. కాబట్టి నువ్వు నిలవగలిగితే ప్రభు నీకు జయమిస్తాడు. మూడవదిగా చూస్తే 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్ర. శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు భయపడిపోవలసిన, కృంగిపోవలసిన, పారిపోవలసినటువంటి వాడు గతంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలా సహజంగానే మానవుడు ఇంక నేనేమి చేయలేను, నా వల్ల కాదు అనేసుకుంటాడు. సహజంగానే మానవుడు భయపడిపోతూ ఉంటాడు. కానీ ఒక మాట ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అది దేవుని వలన కాదా? ఈరోజు నీ కుటుంబం ఇలా ఉన్నదంటే అది దేవుని కృప కాదా? నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే, నేను అంటాను, నీ జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు నీకు ఎన్నో అపాయాలు ఎదురవ్వచ్చు, ఎన్నో శోధనలు ఎదురవ్వచ్చు, ఎన్నో ఓటములను నువ్వు చవి చూడొచ్చు, ఎంతో అనారోగ్యం నిన్ను కృంగదీయచ్చు. అన్ని వేళలా ప్రభు నిన్ను లేవనెత్తలేదా? వాటన్నిటి మీద జయమివ్వలేదా? ఈరోజు నిన్ను ఇలా నిలవబెట్టలేదా? ఆ గతాన్ని మరిచి, మునుపు ప్రభువు చేసిన కార్యాలను మరిచి, ఇప్పుడు సంభవించిన ఈ సమస్యను బట్టి, ఈ శ్రమను బట్టి కృంగిపోతున్నావే. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి గొప్ప కార్యమునైనా చెయ్యగల సమర్థుడని నీకు తెలియదా? మునుపు చూసిన వాడువేగా, మునుపు పొందిన వాడువేగా, మునుపు ఎరిగిన వాడువేగా. యెహోషాపాతు సంభవించినటువంటి శ్రమకో సమస్యకో భయపడిపోలా. ఇంతకు మించినటువంటి పెద్ద పెద్ద సమస్యలలో నుండే నా ప్రభు జనులను తప్పించాడని విశ్వాసముతో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అక్కడంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము
ఏమండి, తన తరములనగా ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రములో కానీ అరణ్య ప్రయాణములో కానీ ఏమండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి ప్రభు. ఎంతగా విడిపించాడు, ఎంతగా తప్పించాడు, ఎంత జయమిచ్చాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకుని వాటితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన శ్రమ సమస్య పెద్దేమీ కాదు. అలాంటి సమయంలోనే అద్భుతాలు చేసినటువంటి దేవుడు నా దేవుడు, గొప్ప కార్యములు జరిగించిన దేవుడు నా దేవుడు, ఆయనే ఈ రోజు నా పక్షాన ఉన్నాడు. అవే చేయగలిగిన వాడు ఇది చేయలేడా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. నేను అంటున్నాను దేవుని సంగమా, ఈరోజు నువ్వు ప్రభు మునుపు నీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి నీ విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి. వాటిని బట్టి నువ్వు ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు చేసిన దేవుడే ఇప్పుడు చెయ్యగలడు. అది ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నీకు గొప్ప జయమనిస్తుంది. దేవునికి స్తోత్ర. 4వదిగా చూస్తే 12వ వాక్యం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైపోయిందిగా ఈ మాట? కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడిపోయాడు. ఏమండి, నేడు చాలా మంది జీవితాల్లో మీరు పరిచయం చేస్తే ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను చేయగలను, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడు ఓడించలేడు, నన్ను ఎవడు ఎదిరించలేడు అని ఒక గర్వంతో విర్రవీగిపోయేటువంటి వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ యెహోషాపాతు ఒక రాజు అయినప్పటికీ అలా చేయలా. ప్రభా మా శక్తి చాలదయ్యా, మా వల్ల కాదయ్యా, మేము శక్తిహీనం బలహీనం అయ్యా, మాకు నువ్వే దిక్కు ప్రభువా, ఇంకెవ్వరూ లేరు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. యు నో వాట్, శ్రమ ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, అవసరత కలిగినప్పుడు ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు కంప్లీట్ గా ఎంప్టీ హ్యాండ్స్ తో దేవుని మీద ఆధారపడిపోవడమే. దేవునికి స్తోత్ర. నువ్వే దిక్కయ్యా, ఎవ్వరు మాకు లేరయ్యా, మేమేమీ చేయలేం ప్రభువా, మా వల్ల కాదు, మా శక్తి మా బలం కాదు అని దేవుని మీద పూర్తిగా నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు ఆధారపడిపోగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నా వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. అదే 20వ అధ్యాయం 22వ వాక్యంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. దేవునికి స్తోత్ర. నెంబర్ 1, దేవుని మీద మనస్సు నిలిపాడు. నెంబర్ 2, దేవుని సందు ధైర్యంగా నిలిచి ఉన్నాడు. నెంబర్ 3, మునుపు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 4, దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయాడు. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరిగా ప్రభు చేస్తాడు, చేయగలడన్న విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభువుని స్తుతించుట ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర. పాటలు పాడారంట, ప్రభువుని స్తుతించారంట. మీరు జాగ్రత్తగా చూశారుగా వాక్యాన్ని. వారెప్పుడైతే ప్రభువుని స్తుతించుట మొదలు పెట్టారో శత్రు సైన్యం యొక్క ఓటముని కల్లారా చూస్తున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. yes. గనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ బిడ్డల జీవితంలోనైనా సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, పారిపోవద్దు, దాక్కోవద్దు, ప్రభుని వ్యతిరేకించొద్దు, ప్రభుని నిందించొద్దు, దేవునికి దూరం అవ్వద్దు. కనుక ఈరోజు ఓ క్రైస్తవుడా, నా ప్రభు నిన్ను ధైర్యపరుస్తూ, నీకు అభయమిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కావున ఈ మాటలు విన్నటువంటి ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో, నీ కుటుంబంలో కలిగిన ఎటువంటి సమస్యను బట్టి అయినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మీద మనస్సు నిలపగలిగితే,
ఆయన అద్భుత కార్యములు జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా నిలబడి ఆయన స్తుతించగలిగితే ఖచ్చితంగా 100% నువ్వు తలపెట్టిన ఏ కార్యములోనైనా, నీకు ఎదురు నిలబడిన ఏ సమస్యలోనైనా ఖచ్చితంగా జయ జీవితాన్ని చూస్తావు. నిన్ను తరిమినా నీకు ఎదురు నిలిచినటువంటి శత్రు సైన్యం యొక్క ఓటమిని నీ కల్లారా చూడగలుగుతావు. అట్టి జీవితము, జయ జీవితము ప్రభు ఈ వాక్యమైన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.